వెల్కమ్ టు డే 2. సో ఇప్పుడు ప్రజెంట్ మనం టెంట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంది పక్కనే, ఒక 6-7 కిలోమీటర్స్లో ఉంది. వ్యూ పాయింట్కి వెళ్ళి టైం వచ్చి ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది. మనం టెంట్ అన్ప్యాక్ చేసి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయేసరికి ఈజీగా 5-5:30 అయిపోతుంది. ఆ టైం కరెక్ట్గా 6-6:30కి సన్రైజ్ అవుతుంది. సో అటు నుంచి మనం డైరెక్ట్గా పైనరీ నుంచి పాడేరు రూట్గా విశాఖపట్నం. ఇది ప్లాన్. సో టెంట్ అన్ప్యాక్ చేసేద్దాం. సో టెంట్ నుంచి బయటికి వెళ్ళి టెంట్ అన్ప్యాక్ చేసేసి మనం నీట్గా వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. నైట్ మంచు వల్ల లోపల కూడా వాటర్ చేరిపోయి పెద్ద ఇష్యూ కాదు ఇది. బండి పొజిషన్ ఇది. మంచు చాలా గట్టిగా పడుతుంది. కాసేపు పోల్ స్టార్ట్ చేసేద్దాం. నాకు డే 133 కిలోమీటర్స్ పడింది. మధ్య ఆగి రావడం వల్ల ఎక్స్ట్రా 1 అవర్ 2 అవర్స్ ఎక్స్ట్రా. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా వ్యూ పాయింట్కి వెళ్ళిపోవాలి. టైం అయిపోయింది, 5:30 అయిపోయింది టైము. డైరెక్ట్ వ్యూ పాయింట్కే. కదరా వ్యూ. నాకు కెమెరాలో ఎంత కనిపిస్తుందో ఐడియా లేదు, కానీ ఈ సైడ్ కొండలు ఇలా వచ్చి ఇక్కడ ఆగుతున్నాయి. మంచు కప్పేస్తుంది. ఆ మంచు కప్పేసిన తర్వాత ఇటువైపు చిన్న కొండ కనిపిస్తుంది. పైన ఏమో చంద్రుడు నెలవంక. సీన్ మాడగడ వ్యూ పాయింట్ అంట. క్లౌడ్స్ ఫామ్ అయిపోయి ముందు ఏమున్నాయో కనిపించట్లేదు. ముందు ఒక కార్ వెళ్తుంది తప్ప. గ్రేట్. దీంట్లో చిన్నగా సన్ రైజ్ అయితే లేదు రోడ్డు. జాగ్రత్త. అది వచ్చేసాం వ్యూ పాయింట్కి. 15 మినిట్స్ అన్నాడు, 10 మినిట్స్లో వచ్చేసాం. ఈ రోడ్ వల్లనే ఇంకో 5 మినిట్స్ ఎక్స్ట్రా. వ్యూ పాయింట్ ఉంది, కొంచెం మంచి రోడ్లు వేయచ్చు కదా. ఎక్స్పెక్ట్ చేసా ఈ రోడ్ల వల్లే. వెనకాలం కూడా లేదే.
ఏంటి ఇస్తే తీసుకున్నా కదా, వచ్చి ఎవరిని అడగలేదు. ఈ పని ముందే చేయాల్సిందే. It was not... నేను పైకి వెళ్తారా? బండి పైకి వచ్చేస్తే ఈ బాధ కూడా ఉండదు, కానీ సన్ రైజ్ మిస్ అయిపోతాం అనమాట. ఈరోజు సన్ రైజ్ చూసా, కొంచెం డిలే అయింది. యాక్చువల్గా
అరకులో 6:29 అన్నారు కానీ 6:50కి ఎంతకు అయింది సన్ రైజ్. ఓకే ఈవినింగ్ నేను అరకు వెళ్తున్నప్పుడు నాకు ఎంత చలి అయితే వేసిందో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 11:40 అవుతుంది. ఇప్పుడు కూడా నాకు సేమ్ అదే చలి వేస్తుంది. ఎండ ఉంది కానీ చలి మాత్రం తెలుస్తుంది ఈజీగా. ప్లస్ ఏంటంటే అరకు నేను వెళ్తున్నప్పుడు నాకు ఈవినింగ్ టైం వల్ల అంత ఎక్కువ ఏం కనిపించలేదు. ఇది మార్నింగ్ టైం కదా, మొత్తం గ్రీనరీ అంతా నీట్గా కనిపిస్తుంది. అసలు వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, వ్యూ పాయింట్స్ కనిపిస్తున్నాయి. నాకు అక్కడ కనిపించలేదని కాదు కానీ అక్కడ ఈవినింగ్ అయిపోవడం వల్ల ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు వ్యూ పాయింట్స్ని. ఇక్కడ వస్తున్నప్పుడు ఈజీగా వ్యూ పాయింట్స్ అనేవి, ఇందాక నేను ఒక 2 వ్యూ పాయింట్స్ చూశాను. రిక్వెస్ట్ స్టాప్ ఇది. ఆల్మోస్ట్ పాడేరు దాటేసి వనజంగి కూడా దాటేసాం. ఘాట్ సెక్షన్లో దిగిపోతున్నాం కిందకి. ఇంకొక నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటుంది అనకాపల్లికి. అక్కడి నుంచి ఒక 30, అక్కడి నుంచి అనకాపల్లి అంటే అనకాపల్లి వైపు వెళ్ళకుండాను సబ్బవరం మీకు తిరిగిపోతాను అనమాట. సో లొకేషన్ బాగుందని సైడ్కి ఆగాను. మనకి వనజంగి, పాడేరు ఘాట్ సెక్షన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా వస్తే మనకి వడ్డాది అనే ఒక ఊరు వస్తుందన్నమాట. ఆ ఊరు దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మనకి చోడవరం ఈ రూట్లో తగులుతాం అనమాట. సో చోడవరం అనకాపల్లి వైపు వస్తాం. సో చోడవరం వైపు వచ్చి చోడవరం కూడా దాటిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఇంకొక 2 వేస్ వస్తాయి. అందులో మనం సేమ్ మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే సబ్బవరం ఈ రూట్లోకి వెళ్తాం. రైట్ తీసుకుంటే అనకాపల్లి అటువైపు వెళ్ళిపోతాం అనమాట. ఇటు వెళ్ళినా పర్లేదు కానీ లెఫ్ట్ తీసుకుంటే ఏంటిది వడ్డాది ఊరి నుంచి చోడవరం దాటి అదే మొత్తం అక్కడ పార్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ అంత బాగోదు. ఆ తర్వాత రూట్ అంతా బాగుంటుంది. లేదు అనకాపల్లి వైపు వెళ్దాం అనుకున్నప్పుడు అనకాపల్లి వైపు వెళ్ళి అనకాపల్లి వైపు కూడా ఒక 2-4 కిలోమీటర్స్ బాగోదంట. సో అక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళిపోయి అనకాపల్లి నుంచి హైవే ఎక్కి హైవేలో వెళ్ళిపోవచ్చు. కానీ దానికన్నా ఇది కొంచెం మనకి కిలోమీటర్లు సేవ్ అవుతాయి. ఇటు వెళ్ళా అదే ఇది, ఇటు వెళ్ళా అదే కాదు. ఇటు వెళ్తే కొంచెం డిస్టెన్స్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా సబ్బవరం 10 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు మాత్రం ఉంటే చాలు, అంటే ఒక 60 మెయింటైన్ చేసే విధంగా ఉంటే చాలు రోడ్స్. కానీ
పాడేరు కూడా కాదు, మనకి అరకు రోడ్స్. అరకులో ఒక సెక్షన్ ఆఫ్ రోడ్స్ మరీ దారుణంగా 20-30 కూడా దాటలేమన్నమాట. అలాంటి దారుణంగా ఉన్నాయి రోడ్స్. ఇంకా ఏంటంటే ఒక 4 years బ్యాక్ మేము వచ్చినప్పుడు ఎంతకన్నా వరస్ట్గా ఉన్న రోడ్స్. ఇప్పుడు కొన్ని రోడ్స్ అయితే ఆ సెక్షన్స్ ఏవైతే మేము బాగాలేదన్నామో అలా మొత్తం అంతా ఉండేది. ఇప్పుడు అది కొంచెం బాగు చేసి మొత్తం అంతా ఫైన్ రోడ్స్ వేసారు. ఈరోజు మార్నింగ్ మీరు ఆ సెక్షన్ చూసుంటే సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ ఎంత అంటే ట్రాఫిక్ అన్నది చిన్న రోడ్స్లో చాలా టైట్ ప్యాక్ అయిపోయింది. అక్కడ యూటర్న్ చేయడానికి అవ్వదు, తిప్పడానికి అవ్వదు, ఏమీ అవ్వదు. కానీ తీసుకెళ్ళిపోతున్నారు పైకి, కొండపైకి. చిన్న నీళ్ళు చేరి బురద వచ్చింది. ఆ బురద కారణానికి ఒక ఆటో ఇరుక్కుపోయింది అక్కడ. ఆటో తీస్తే కానీ వెనుకున్న వాళ్ళు ఎవరు రాలేదు. ఈ లోపల టైం అయిపోతుందని చెప్పి నేను బండి పక్కకి పార్క్ చేసుకొని పైకి ఎక్కాను. సబ్బవరం నుంచి హైవే ఎక్కేసాను. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 2:15 అవుతుంది. సేమ్ నిన్న 2 o'clock బయలుదేరాం. ఈరోజు 2 o'clock వైజాగ్ దగ్గరలో ఉన్నాం. అసలుగా ముందే వెళ్ళిపోవాల్సింది, కానీ వెళ్దాంలే, తాపీగా వెళ్దాంలే అని చెప్పి అంత వర్క్ ఏం లేదు కదా అని చెప్పి స్లోగా వెళ్ళడం స్టార్ట్ చేశాను. సో అంత ఫైనల్ పార్ట్ ఏంటంటే ప్లాన్. యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకుంది ఏంటంటే, అరకులో నేను ఆల్రెడీ చాలా వరకు చూశాను. ట్రైబల్ మ్యూజియం చూశాను, పద్మావతి గార్డెన్స్ చూశాను, బొర్రా కేవ్స్ చూశాను. సో ఇవన్నీ చూసేయడం వల్ల ఈసారి నేను అరకు వెళ్ళినప్పుడు ఇవన్నీ స్కిప్ చేశాను. ఓన్లీ ఏవైతే మెయిన్ పార్ట్ అనుకున్నానో అవే చేసుకున్నాను. యాక్చువల్గా ఈసారి మెయిన్ పార్ట్ ఏంటంటే క్యాంపింగ్ చేసుకోవాలి. క్యాంపింగ్ చేసుకొని క్యాంపింగ్తో పాటు నెక్స్ట్ రోజు మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని అక్కడి నుంచి పాడేరు వనజంగి రూట్ మీదుగా రావాలి. ఇవి నా ప్లాన్. ఇది 1 డేకి నేను చేసిన ప్లాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అరకులో చాలా ప్లేసెస్ చూస్తాను కాబట్టి నా మెయిన్ గోల్ క్యాంపింగ్ అండ్ సన్ రైజ్ వ్యూ పాయింట్. ఆ రెండు ఫుల్ఫిల్ చేసుకొని బయలుదేరిపోయాను. లేదు మేము ఇంకా ఉంటాము అనుకుంటే అక్కడ ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ఒక 2 to 3 days, అంటే 2 to 3 days కాదు కానీ 2 days పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్తే అన్నీ హ్యాపీగా చూసుకొని రావచ్చు. ఓన్ వెహికల్ ఉందంటే ఇంకా హ్యాపీ. ఓన్ వెహికల్ కూడా బండి అయితే వెరీ హ్యాపీ. ఎందుకంటే మనకి చాలా ప్లేసెస్ ఈరోజు మార్నింగ్ వెళ్ళినట్టే ఆ మౌంటైన్ వ్యూ పాయింట్ దగ్గరికి కార్లు చాలా చోట అలౌ చేయట్లేదు. సో కార్లు అయితే ఆపేస్తున్నారు. అయితే బండి అయితే పై వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. లేదంటే కార్ అయితే మనం ఎలా వెయిట్ చేస్తూ కూర్చోవాలి, బండి అయితే మనం సైడ్ నుంచి తిప్పుకొని వెళ్ళిపోవచ్చు.